ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన ఏషియా కప్ టీమ్ వైజ్ అనాలిసిస్లో శ్రీలంక గురించి మాట్లాడుతున్నాం. శ్రీలంక హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ సైడ్ ఇన్ ఏషియా కప్. ఏషియా కప్ ఇప్పటివరకు 16 సార్లు జరిగితే ఇండియా 8 టైమ్స్ గెలిచింది, శ్రీలంక 6 సార్లు గెలిచింది. ఇండియా తర్వాత ఎక్కువ సార్లు ఏషియా కప్ గెలిచిన టీం శ్రీలంక. పాకిస్తాన్ 2 సార్లు గెలిచింది. సో శ్రీలంక ఎంత బాగా పర్ఫామ్ చేసింది ఏషియా కప్లో మీరు అనొచ్చు. అప్పుడు ఎప్పుడో జయసూర్య, జయవర్ధన, సంగకార వీళ్ళు ఉన్నప్పుడు చేశారేమో అని. కాదు. రీసెంట్లీ, వెరీ రీసెంట్లీ 2022లో ఏషియా కప్ T20 ఫార్మాట్లో జరిగినప్పుడు కూడా వాళ్ళే ఛాంపియన్స్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఈ పర్టికులర్ ఏషియా కప్లో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని డిఫెండింగ్ ఛాంపియన్స్ అని కూడా అంటాను నేను, ఎందుకంటే 2023 ఏషియా కప్ మనం గెలిచాం, ఇండియా గెలిచింది. బట్ దట్ వాజ్ వన్ డే ఫార్మాట్ సంబంధించిన టోర్నమెంట్. కానీ T20 ఫార్మాట్లో ఏషియా కప్ జరిగినప్పుడు, లాస్ట్ టైం జరిగినప్పుడు శ్రీలంక వాజ్ ది విన్నర్. అండ్ ఈ ఫార్మాట్లో ఎప్పుడు కూడా వాళ్ళు బాగా చేస్తారు, బాగా ఆడతారు. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ సైడ్, డేంజరస్ అపోనెంట్ ఎప్పుడు కూడా శ్రీలంక. అందుకని శ్రీలంక ఈసారి కూడా ఏమాత్రం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఐ స్టక్ మై నెక్ అవుట్. నేను ఒక కమిట్ అయిపోయాను ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ అని. బట్ ఇట్ కుడ్ బి ఇండియా శ్రీలంక ఫైనల్ ఆల్సో. కుడ్ బి ఇండియా శ్రీలంక ఫైనల్ కూడా జరిగే అవకాశం ఉంది. బట్ శ్రీలంక ఏంటంటే ఆ ఫ్లైట్ చాలా ఇన్కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. మీకు ఆన్ పేపర్ చూస్తే శ్రీలంక చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. బౌలంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అండ్ బౌలర్స్ మంది ఆల్రౌండర్స్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దర్ బ్యాట్స్మెన్ కెన్ బౌల్ అండ్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్, హైలీ టాలెంటెడ్ అండ్ డిఫరెంట్ స్కిల్స్ ఉండే ప్లేయర్స్ ఉన్నారు. బట్ స్టిల్ ఎందుకనో వాళ్ళు దే ఆర్ నాట్ వెరీ వెరీ కన్సిస్టెంట్. రీసెంట్గానే బంగ్లాదేశ్తో వాళ్ళు హోమ్లో జరిగిన సిరీస్లో, T20 సిరీస్లో 2-1 తేడాతో ఓడిపోయారు. సో అలాంటి పరిస్థితి, ఇన్కన్సిస్టెన్సీ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న విషయం. బట్ ఆన్ దేర్ డే దే కెన్ బి వెరీ వెరీ డేంజరస్. సంబడి లైక్ దశున్ షనక కెన్ బి ఏ మ్యాచ్ విన్నర్, మనకు తెలుసు, మనం చూసాం. అండ్ హసరంగా కెన్ బి ఏ వెరీ వెరీ డేంజరస్ బౌలర్. మతీషా పతిరానా, దునీత్ వెళ్ళలాగే. మనం శ్రీలంకలో లాస్ట్ టైం వెళ్ళి ఆడినప్పుడు T20 సిరీస్లో, వన్ డే సిరీస్లో కూడా మనం చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. అండ్ టర్నింగ్ ట్రాక్స్ వాళ్ళు చాలా డేంజరస్ అపోనెంట్స్. అండ్ యూఏఈలో పిచ్లు కూడా వాళ్ళకి సూట్ అవుతాయి. వాళ్ళ దేశంలో లాగానే ఇక్కడ కూడా స్లో అండ్ లో పిచ్చెస్ ఉంటాయి. సో అక్కడ కట్టర్స్ వేయాలి, పేసర్స్ అయితే, స్పిన్నర్స్ అయితే వాళ్ళు దే షుడ్ హ్యావ్ డిఫరెంట్ స్కిల్ సెట్. సో వీళ్ళకి అలాంటి స్పిన్నర్స్ ఉన్నారు, అలాంటి పేసర్స్ ఉన్నారు. సో ఐ థింక్ వీళ్ళు చాలా డేంజరస్ సైడ్. బట్ ఐ స్టిల్ బిలీవ్ దట్ ఇండియా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ది మచ్ స్ట్రాంగర్. ఆ తర్వాత పాకిస్తాన్ కంటే కూడా ఐ బిలీవ్ దట్ శ్రీలంక ఈజ్ ఎ మచ్ స్ట్రాంగర్ సైడ్. వాళ్ళు ఉండే గ్రూప్లో బంగ్లాదేశ్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, శ్రీలంక ఉంది గ్రూప్ బిలో. బట్ అక్కడి నుంచి నేను అనుకోవడం ఆఫ్ఘనిస్తాన్ అండ్ శ్రీలంకనే క్వాలిఫై అవుతాయి. సూపర్ 4లో ఇట్ షుడ్ బి ఇండియా పాకిస్తాన్ ఫ్రమ్ గ్రూప్ ఏ, శ్రీలంక అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్రమ్ గ్రూప్ బి. ఇది సూపర్ 4 స్టేజ్లో ఈ 4 టీమ్స్ వచ్చే అవకాశం. అండ్ శ్రీలంక కనుక కన్సిస్టెంట్గా ఆడితే ఫైనల్ కూడా వెళ్ళొచ్చు. వాళ్ళకి బ్యాటింగ్లో నేను చెప్పినట్టుగా నేమ్స్ బాగుంటాయి. వాళ్ళ కెప్టెన్ చరిత్ శ్రీలంక ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ బ్యాట్స్మెన్, చాలా చాలా టాలెంటెడ్ ప్లేయర్, డేంజరస్ ప్లేయర్. పతున్ నిశ్శంక ఈ మధ్య టెస్టుల్లో, వన్డేల్లో కూడా చాలా బాగా మంచి ఫామ్లో ఉన్నాడు అతను. నిశ్శంక, కుశాల్ మెండిస్ తనదైన రోజున ఎలా ఆడతాడో మనకు తెలుసు. తుషాల్ పెరీరా, వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. వీళ్ళు ఎప్పటి నుంచి దే హావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఎ లాంగ్ టైం. వీళ్ళు ఉన్నారు. కమిందు మెండిస్ లాంటి ఒక అప్కమింగ్ సూపర్ స్టార్ ఉన్నాడు. సో వాళ్ళకి బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది, చూడడానికి ఆన్ పేపర్ బాగుంది. బట్ నెంబర్ 4 వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం. నెంబర్ 4 ఎవరు? కొత్తగా ఒక ప్లేయర్ వచ్చాడు, అతని పేరేంటి, నువనిదు ఫెర్నాండోని నెంబర్ 4లో ఆడించుకోవచ్చు. పెద్దగా 2 మ్యాచ్లు T20s ఇంటర్నేషనల్స్. బట్ ఈ సెట్ టు బి ఏ వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్. సో నెంబర్ 4లో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది. లైక్ ఫినిషర్స్ వచ్చేసరికి దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ షానక, కమిందు మెండిస్ మొన్న వన్డేలో కూడా జింబాబ్వేతో అనుకుంటా ఒక మంచి నాకాడి గెలిపించాడు. కమిందు మెండిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. మనం ఐపీఎల్లో కూడా చూసాం, అతను టాలెంటెడ్ ప్లేయర్. ఆన్ హిస్ డే ఈ కెన్ బి వెరీ గుడ్ బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. అతను బౌలింగ్ కూడా మనకు తెలుసు కదా, సవ్యసాచి 2 చేతులతో బౌలింగ్ వేయగలడు. సో కమిందు మెండిస్, షానక. హసరంగా ఈజ్ ఆల్సో చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్, కానీ ఆశించిన స్థాయిలో ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. ఒక 2 మంచి షాట్లు కొడతారు, సడన్గా అవుట్ అయిపోతాడు. బట్ వాళ్ళు కానీ పెర్ఫామ్ చేస్తే ఆ ఫినిషింగ్ టచ్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారు.
బౌలింగ్లో మనకు తెలుసు కదా, మతీషా పత్రానా ఎంత బాగా బౌలింగ్. మతీషా పత్రానాతో ప్రాబ్లం ఏంటంటే ఈ బౌల్స్ ఓన్లీ అట్ ది డెత్. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 10th ఓవర్ తర్వాత 11th ఓవర్ 12th ఓవర్లోనూ అక్కడి నుంచి వరుసగా 4 ఓవర్లు ఇచ్చి అలా వాడుకున్నాం. ధోని యూస్ టు యూస్ హిమ్ లైక్ దట్. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఇప్పుడు శ్రీలంక ఈ 4 ప్రాక్టికల్ పర్పసెస్ వాళ్ళు ఇద్దరు పేసర్స్తోనే వెళ్తారు. మరి ఓపెనింగ్ ఎవరు చేస్తారు? తీక్షణ బౌలింగ్. తీక్షణ పవర్ ప్లేలో పోయి తీక్షణ ఒక పేసర్. నువ్వు అది పేసర్ కుడ్ బి దుష్మంత్ చమీరా, బినూరా ఫెర్నాండో లాంటి టాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావచ్చు, లేకపోతే నుమాన్ తుషారా కూడా కావచ్చు. సో ఎవరో ఒకరు ఒక పేసర్ ఒక స్పిన్నర్తో వాళ్ళు పవర్ ప్లేలో బౌలింగ్ వేయించాలి. అండ్ పతిరానా వీళ్ళు బౌల్ అంటే ది డెత్. సో అతను న్యూ బాల్తో కూడా బౌలింగ్ చేయడం అనేది డెవలప్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఐపీఎల్లో ఓకే, ఐపీఎల్లో అది వర్కౌట్ అవుతుంది, అది బాగానే ఉంది. సో వాళ్ళకి పేస్ బౌలింగ్ అప్రోచ్. స్పిన్నర్లో హసరంగా ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ హ్యామ్స్ట్రింగ్ ఇన్ సీరియస్ ఇంజరీ. మరి ఎంత ఫిట్గా ఉన్నాడు, ఎంత మ్యాచ్ ఫిట్నెస్ ఉందని చూడాలి. ఉంటే మాత్రం అతను వినో హౌ టాలెంటెడ్ హీఈస్. హసరంగా తీక్షణ వాళ్ళిద్దరు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే 5th బౌలింగ్ స్లాట్, వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కోసం వాళ్ళు 4 స్పెషలిస్ట్ బౌలర్స్తోనే ఆడి ఒక 5th బౌలింగ్ స్లాట్ని వాళ్ళు ఆల్రౌండర్స్తో వాళ్ళ కెప్టెన్ చరిత అసలంగా, కమిందు మెండిస్ వీళ్ళతో ఫిలప్ చేసుకునే అవకాశం ఉంది. దర్శన్ షానక వీళ్ళందరూ కలిసి ఆ 5th బౌలింగ్ స్లాట్ చేస్తారు. అది కొంచెం వాళ్ళ బౌలింగ్లో ఒక వీక్ లింక్గా ఉండే అవకాశం. బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి నేను చెప్పినట్టుగా నేమ్స్ బాగున్నాయి, కానీ బిగ్ నేమ్స్ నామ్ బడా దర్శన్ చోటా అన్నట్టుగా వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడడం అనేది మనం రెగ్యులర్గా చూడం. అదర్వైజ్ దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళ 11 ఎలా ఉండొచ్చు? నిజంగా కుశాల్ మెండిస్ ఓపెన్ చేస్తారు, కుశాల్ మెండిస్ కీపింగ్ కూడా చేస్తారు, కుశాల్ పెరీరా నెంబర్ 3లో, నేను చెప్పినట్టు నువనీదు ఫెర్నాండో నెంబర్ 4, అసలంగా వాళ్ళ క్యాప్టెన్ నెంబర్ 5లో, 6లో కమిందు మెండిస్, 7లో దర్శన్ షానక, హసరంగా at 8. సో హసరంగా బ్యాటింగ్ at 8, వాళ్ళకి బ్యాటింగ్లో డెప్త్ కూడా ఉంటుంది. దుష్మంత్ చమీరా, తీక్షణ, పతిరాన్, చమీరా కావచ్చు, లేకపోతే నువాన్ తుషారాతో వాళ్ళు చేయొచ్చు. సో ఇది వాళ్ళ లైక్లీ 11. సో శ్రీలంక నేను చెప్పినట్టుగా వెరీ వెరీ స్ట్రాంగ్ సైడ్. ఎనీ టైం పర్టికులర్లీ ఈ ఫార్మాట్లో చాలా స్ట్రాంగ్ టీం. బట్ వాళ్ళకి అదే ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం ఒక్కటే వాళ్ళకి వచ్చిన లోపం. బట్ చూడాలి, శ్రీలంక ఈసారి కూడా వాళ్ళు లాస్ట్ టైం గెలిచారు కదా, లాస్ట్ టైం గెలిచినట్టుగా మళ్ళీ గెలుస్తారు. మళ్ళీ లాస్ట్ టైం కూడా ఇక్కడ జరిగినప్పుడే, యూఏలో జరిగినప్పుడే వాళ్ళు ఛాంపియన్ అయ్యారు. సో ఇక్కడ కండిషన్స్ కూడా వాళ్ళు సూట్ అవుతాయి. మరి ఈసారి డెఫినెట్గా 1-2 మ్యాచ్ల్లో ఏ పాకిస్తాన్కో, ఆఫ్ఘనిస్తాన్కో, వీలైతే ఇండియాకో ఝలక్ మాత్రం ఇస్తారు. అది మాత్రం నేను చెప్పగలను. సో ఆన్ దేర్ డే ఈ అసలంక, నిస్సంక వీళ్ళందరూ కూడా, కుశాల్ మెండిస్ వీళ్ళందరూ కూడా దే కెన్ బి మ్యాచ్ విన్నర్స్. అద్భుతంగా ఆడతారు, చెలరేగిపోయి ఆడతారు. అలాగే బౌలర్స్ కూడా వాళ్ళకి మంచి రిథంలో వచ్చారంటే టపా వికెట్లు తీస్తారు. సో ఎవరో ఒకరికి ఝలక్ మాత్రం ఇస్తారు. నెంబర్ 7th టైటిల్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో 7 తలా ఫర్ ఎ రీజన్. వాళ్ళకి అది కుదురుతుందా ఈసారి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.